సో ఇవాళ బ్లాగ్ షూట్ చేస్తున్నది నేనైతే అక్షయ తృతీయ రోజు. అండ్ ఈరోజు స్పెషల్, ఆల్రెడీ అక్షయ తృతీయ అంటే అందరికీ స్పెషల్ మనకి. సో అందులోనూ మాకు ఇంకా స్పెషల్ ఎందుకు అంటే మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఇవాళ. సో అందుకనే మాకు ఇంకొంచెం స్పెషల్, అందుకనే రెడీ అయిపోయాము. ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం లేట్గా లేచాము. వెనక రోజు మాకు ఒక రిసెప్షన్ ఉండి చాలా లేట్ అయిపోయింది ఇంటికి రావడానికి. 1:30 అయిపోయింది మిడ్ నైట్. అందుకని కొంచెం లేట్గా లేచాము. ఇప్పుడైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇవాళ ఎలా జరిగింది ఏంటి అన్నదైతే ఈ బ్లాగ్లో మీరు చూసేసేయండి. మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అంతా. ఈ బ్లాగ్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఏ టెంపుల్కి వెళ్తున్నాము అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి. లేట్గా కూడా లేచేసాం కదా. సో ఇంటి దగ్గర ఉన్న టెంపులే ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాము. ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎందుకులే హడావిడి చేసుకోవడము, వేరే దేవస్థానంకి వెళ్దాము అని చెప్పి ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఇంకొక దేవస్థానం ఉంది, అది ఆంజనేయ స్వామి దేవస్థానం. అండ్ చాలా పాత దేవస్థానం, ఎప్పుడు వెళ్తూ ఉంటాం మేము. సో ఈ దేవస్థానంకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చాలా జనము ఉన్నారు. అండ్ అక్కడ ఆ రోజు అక్షయ తృతీయ అని చెప్పారు కదా, పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. సో అందుకనే మంచి హడావిడిగా ఉన్నింది, బాగా అనిపించింది. దేవస్థానం అంటేనే అలా కళకళలాడుతూ ఉంటే బాగుంటుంది కదా. ఎవ్వరూ లేకపోతే నాకేమో అంతగా వెళ్ళాలి అనిపించదు అనమాట టెంపుల్లోకి. సో అలా ఆ రోజు ఆంజనేయ స్వామికి ఆకుల హారం తీసుకుందామని అనుకున్నాను. అందుకనే హారము తీసుకొని అక్కడ నుండి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, చాలా చాలా పాత టెంపుల్ అండ్ చాలా బాగుందన్నమాట. మెయింటెనెన్స్ కూడా అంతే నీట్గా ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేసి ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. ఏదైనా ఇలా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు టెంపుల్స్కి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. పొద్దున్నే వెళ్తే ఇంకా ఫుల్ డే కూడా అంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. అండ్ నాకు పర్సనలీ అలా అనిపిస్తుంది. అండ్ కుమార్ కూడా మంచిగా అలవాటు చేసేసాను ఇప్పుడు నేనైతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఇది. అండ్ ఇంకా చాలా సంవత్సరాలు కలిసి నడవాల్సింది కాబట్టి సో దేవుణ్ణి మంచిగా కోరుకుంటూ మీరు కూడా బ్లెస్ చేయండి మా వెడ్డింగ్ యానివర్సరీకి. అండ్ ఇది పాత బ్లాగే అయి ఉండొచ్చు, కానీ ఇది అలా ఉండిపోవాలి అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ ఆ రోజు అనుకోకుండా ఎంతమంది కొత్త కొత్త వ్యక్తుల నుండి విషెస్ అయితే వచ్చాయంటే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదన్నమాట ఇంతమంది మంచి కోరుతున్నారా అని చెప్పి. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, మీరందరూ విష్ చేశారు. సో అదే కుమార్ అక్కడ రిటర్న్ విష్ అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు అనమాట. అండ్ అక్కడ నుండి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 గంటలు అయిపోయింది, ఆకలి వేస్తుంది అనమాట. అందుకని అంటే నైట్ కూడా కుమార్ ఫుడ్ తినలేదు సరిగ్గా, మంచిగా లేదు, హెడేక్ ఉంది అని చెప్పి. సో అందుకనే ఇంకా వచ్చి వెంటనే ఒక కొబ్బరి బొండం నీళ్ళు తాగేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే తాగుతున్నాము. ఎంత రేట్ అంటే అసలు 80 రూపీస్ అంట. అండ్ ఇప్పుడు మళ్ళీ తగ్గిపోతాయి అనుకుంటాను, క్లైమేట్ మారింది కదా, సో చూడాలి. అండ్ ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళంతా కేక్ రెడీగా పెట్టారనమాట. మా నాన్న ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళిపోతాడు, సో అందుకనే ఇంకా వాళ్ళైతే కేక్ తీసుకొని వచ్చారు. అందరూ ఉన్నప్పుడు కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా సర్లే అని చెప్పి ఆల్మోస్ట్ మధ్యాహ్నం కట్ చేసామన్నమాట కేక్ గురించి చెప్పాలి మీకు, ఎంత టేస్టీ కేక్ అంటే అసలు మామూలుగా కోల్డ్ కేక్, ఈ పేస్ట్రీస్ అని వినుంటారు కదా మీరు, కానీ ఈ కేక్ అయితే ఐస్ క్రీమ్ కేక్ అనమాట. కిందంతా ఐస్ క్రీమ్ ఉంటుంది, పైన ఫుల్ డ్రై ఫ్రూట్స్, అంతే డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది కేక్ అయితే. ఎవరైనా ట్రై చేయలేదు అంటే పోలార్ బేర్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది ఈ కేక్ అయితే. మాకైతే అలవాటు అయిపోయింది, ఈ మధ్య అన్ని అకేషన్స్కి ఈ కేకే తెచ్చుకుంటున్నాం అనమాట. అండ్ ఇన్స్టెంట్గా అలా తిని పెట్టేసేయచ్చు, ఎక్కువగా మనకి హెవీగా కేక్ తింటున్నాము అన్న ఫీలింగ్ అయితే రాదు. సో ఇప్పుడు మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంట్లో ఎలా జరిగాయి అన్నదైతే చూసేసేయండి.
మీ స్కూల్ మీద పెట్టుకోండి, దాంతోనే పెట్టేస్తారు. అట్లా పెట్టండి పెట్టండి. ఇంకా వాళ్ళకి పెట్టాలంటే ఇంకా స్కూల్స్ అదే స్పూన్స్ తో పెట్టేసాను. టేస్ట్ బాగుందా ఇది? ఇంకోటి ఉందిలే, ఇంకోటి కావాలి. నేను అది ఐస్ క్రీమ్ లేమా? ఐస్ క్రీమ్ ఏం కాదు, కేక్ కాదు, ఐస్ క్రీమ్ అదే. కొంచెం అదేమో చేతులు మానేయాలి. టిష్యూస్ ఇద్దో నా చేతిలో ఉండు. నువ్వు పెట్టేసిరా, మళ్ళీ నేను పోతాను. అదే కదా, అయితే ఎక్కువైతుంది. రివర్స్ అందరికి హ్యాపీ యానివర్సరీ. నేను పట్టుకో. రెండు రోజులు పెట్టుకుని కానీ ఇట్లా చిన్నది తెచ్చుకొని చిన్నలేదు బాగుంది. కేకుల కన్నా ఇది బెస్ట్ కదా. తినేస్తాము ఒక అర్ధ గంటలో అయిపోయింది. స్టాప్ చేయాలా? అలా మా ఇంట్లో అందరితో కలిసి మంచిగా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. కేక్ కూడా టేస్టీగా ఉన్నింది. కేక్ తినేసాము, లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్తామని అయితే కుమార్ రెడీ అయిపోయాడు. నేను ఆ రోజు వర్కింగ్ అనమాట, లీవ్ పెట్టలేదు, నేను పర్మిషన్ తీసుకుంటాలే అని చెప్పాను. సో అందుకనే వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. అండ్ కుమార్ ఆ రోజు లీవ్, సో అందుకని నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాడు అంటే ఫోన్లో ఉండిపోతాడు, ఎప్పుడైనా అంతే కదా. సో ఫోన్ ఉంటే అసలు మర్చిపోతారనమాట మనతో కూడా కొన్నిసార్లు. ఏం చేస్తాండో అసలు, అప్పుడు ఇంకా పిలుస్తా అంటే మనుషులు ఉండారు, లేదు ఏమీ లేదు. హలో, నాది సిస్టమ్ రీబూట్ అయ్యి అప్డేట్ అయ్యా, అదంతా మళ్ళీ సెటప్ చేసుకొని రీలాగిన్ చేసి. అవును మరి. ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. సో ఒక కొత్త ప్లేస్కి, అంటే మాకు కొత్త కానీ మా ఇంట్లో ఆల్రెడీ వెళ్ళొచ్చారు. సో ఐడియా అయితే ఉంది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఒకసారి ట్రై చేసేద్దాం ఆ ప్లేస్ అని చెప్పి ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. నాకు యాక్చువల్లీ లీవ్ లేదు ఇవాళ, సో ఇంకా లాస్ట్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి ఉంది. సో అందుకనే ల్యాప్టాప్ కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉంది ప్లేస్ ఏంటి అన్నది. సో ఎవరైనా రావాలి, ప్లాన్ చేసుకోవాలి డిన్నర్ అంటే మాత్రం బాగుంటుందంట ప్లేస్. సో అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం ఈ బ్లాగ్లో అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అన్నది. వచ్చేసేయండి నాతో పాటు. మా ఇంటి దగ్గర నుండి ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు అంతే. సో త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి గూగుల్లో ట్రాఫిక్ లేని రూట్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అందుకే సందుల్లో వెళ్తూ ఉన్నాము. అండ్ అక్కడ రీచ్ అవ్వడానికి 8 o'clock అయిపోయింది. మేము 7 o'clock నుండి టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము. సర్లే 8 o'clock అయినా వచ్చాంలే, అబ్బా ఇంకా డిన్నర్ టైం ఏమి దాటిపోలేదు అన్నట్టుగా వచ్చేసాము. అండ్ ఇదే ఆ ప్లేస్ చాలా చాలా యూనిక్గా ఉంది అండ్ మంచిగా అనిపించింది. అంబియన్స్ వరకు అయితే చాలా బెస్ట్గా ఉందన్నమాట. సో క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉన్నారు ఆ రోజు. మరి చూపిస్తాను ఇంకా ఎలా ఉంది ఏంటి అన్నది ప్లేస్.
ఈ యాక్చువల్లీ ప్లేస్ పేరు చెప్పడం మర్చిపోయాను కదా, ప్లేస్ పేరు వచ్చేసి ఓయా అనమాట. ఇది ఒక పబ్. సో చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ కుమార్ ఇది సెకండ్ టైం అనమాట నన్ను పిలుచుకొని వచ్చింది. ఒక్కటి మా ఎంగేజ్మెంట్ అయ్యాక పిలుచుకొని వెళ్ళాడు. కాకపోతే అది క్యాండిల్ లైట్ డిన్నర్ కన్నా చుట్టూ మనకి క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే డార్క్గా ఉంటుంది కదా, సో దోమలు ఎక్కువ ఉండింది. అస్సలు దాన్ని ఎంజాయ్ చేయడానికే అవ్వలేదన్నమాట. ఈసారి అయితే మంచిగా అనిపించింది. ఎక్కువగా అంత ప్రాబ్లం ఏం లేదు, మంచి ప్లేసే దొరికింది, ఎక్కువ దోమలు లేవు. అందుకనే నాకు పెద్దగా క్యాండిల్ లైట్ డిన్నర్ నచ్చదనమాట. డార్క్గా ఉంటే దాంట్లో నాకు ఫుడ్ తినబుద్ధి అవ్వదు. కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగా అనిపించింది, అందుకనే షేర్ చేస్తున్నాను. క్యాండిల్ లైట్ డిన్నర్కి అయితే మంచి పర్ఫెక్ట్ స్పాట్ ఇది, అండ్ డిన్నర్ డేట్కి కూడా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం బాగుంటుంది ఈ ప్లేస్ అన్నట్టుగా. అండ్ అక్కడ మ్యాచ్ కూడా ప్లే చేశారు. సో ఆ మ్యాచ్ చూడాలి, నేను ఇటువైపు కూర్చుంటాను అన్నాడు కుమారు. లేదు మ్యాచ్ చూస్తుంటే నువ్వు అసలు తినేది కూడా మర్చిపోతావు అన్నట్టుగా నేను అటువైపు కూర్చోబెట్టాను కుమార్ని. అండ్ ఇంకా ఆ రోజు అయితే స్టార్టర్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, ఎవ్వరు మిస్ కాకండి. చికెన్ స్టార్టర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ మాక్టైల్ కూడా అంతే, చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో అందుకనే ట్రై చేస్తూ ఉన్నాము. అండ్ నాకు నచ్చలేదు అనింది ఇక్కడ బిర్యానీ అనమాట, అస్సలు నచ్చలేదు. సో ఎవరైనా తీసుకోవాలి అంటే నేను అసలు వద్దంటాను. కానీ స్టార్టర్స్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి, అసలు మిస్ కాకండి. అండ్ ఆఫీస్ నుండి వస్తే మాత్రం మంచిగా అన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు మీరు. అండ్ అంబియన్స్ కూడా బాగుంటుంది, ఎక్కువ మంది వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు అన్నట్టుగా చెప్తున్నాను. అండ్ ఇద్దరు వస్తే అది వెరైటీ అనమాట. సో ఇప్పుడు ఇలా ఉంది అంబియన్స్. అలా ఆ రోజు మా డిన్నర్ అయితే మంచిగా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి రిటర్న్ అవ్వడానికి ఆల్మోస్ట్ 12 గంటలు అట్లా అయ్యింది నైట్. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఆ రోజు మాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయినప్పటికీ వీడియో పోస్ట్ చేస్తున్నది ఇందులో చెప్తున్నాను. ఎందుకంటే అసలు నాకు కొంతమంది కూడా తెలియదు వాళ్ళు ఎవరో, ఎంత మంచిగా బ్లెస్ చేశారో. సో ఇలాంటి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇవాళ వ్లాగ్ చూసారు కదా, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.